చీరాల్లో ఇప్పుడు కర్ణం వెంకటేష్ గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, కొండయ్య గారు టీడీపీ పార్టీ నుంచి, ఇండిపెండెంట్ అభ్యర్థిగా రెబల్ అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గారు ఉన్నారు. ఈ త్రికోణ పోటీలో అసలు ఎవరు గెలుస్తారో మీరు అనుకుంటున్నారు? ఇక్కడ మా ఉద్దేశం అయితే వెంకటేష్ బాబు గారు అత్యధిక మెజారిటీతో, మా అంచనా 30,000 మెజారిటీతో గెలుస్తారని మా అంచనా. ఈ చీరాల నియోజకవర్గ ప్రజలు మొత్తం బలరాం గారు ఈ 4-5 సంవత్సరాల నుంచి చేసినటువంటి మంచి కార్యక్రమాలు ప్లస్ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు వీటన్నిటిని కూడా ప్రజలందరూ కూడా స్వీకరించి చాలామంది లబ్ధి పొందుతున్నారు సంక్షేమ దీంట్లో. మా ఈపురపాలెం మేజర్ పంచాయతీ చీరాల నియోజకవర్గంలో చీరాల మండలంలో ఈపురపాలెం మేజర్ పంచాయతీ. ఈ మేజర్ పంచాయతీలో వేవర్స్ ఎక్కువ ఉన్నారు. దాదాపు 75% పద్మశాలీలు ఉన్నారు. వీళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి నేతన నేస్తం. కరోనా టైంలో కూడా 24,000 రూపాయలు, ఎక్కడ రూపాయి పుట్టే పరిస్థితి లేనప్పుడు కరోనా టైంలో 24,000 రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చి మా ఇక్కడ వేవర్స్ అందరినీ కూడా ఆదుకొని చాలా ఇది చేశారు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకోవడానికి ఎవరు సంసిద్ధంగా లేరు. అందరూ జగన్మోహన్ రెడ్డి గారికి ఈరోజు చేయెత్తి జై జగన్ అనే లెక్కలో 175 వై నాట్ 175 to 175 అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారికి 175 సీట్లు రావాలని మొట్టమొదటిగా చీరాల వెంకటేష్ బాబు గారికి విజయాన్ని ఇచ్చి ఫస్ట్ విజయాన్ని చీరాల నుంచి జగన్మోహన్ రెడ్డి గారికి గిఫ్ట్గా ఇవ్వడానికి మేము అంత నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు. మరి 1 వీకే ఉంది ఎలక్షన్స్కి. అటు చూస్తే 3 పార్టీలు కూటమిగా వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా వెళ్తున్నారు. ప్రభుత్వం మళ్ళీ ఏర్పాటు చేస్తారా? చంద్రబాబు నాయుడు ఏ రోజన్నా ఎప్పుడన్నా కూడా ఒంటరిగా ఎప్పుడు పోటీ చేయలేదండి. ఎప్పుడు కూడా అతను ఏదో కూటమిలో కలుపుకొనే పోటీ చేశారు. అతను ఒంటరిగా పోటీ చేసే దమ్ము లేదు. సింహం సింగిల్గా వచ్చింది అన్నట్టుగానే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే 175 స్థానాలు తీసుకొని మళ్ళీ 5 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డికి ఎవరు దీట్లేరు. చంద్రబాబు వచ్చినా, మోడీ వచ్చినా కానీ ఎంతమంది కలిసినా కూడా జగన్మోహన్ రెడ్డి ఒక్కటి చాలు.